అది ఓ చిన్న గిరిజన తాండా. ఆ తాండాలో ఉన్న పాఠశాల మూతబడే స్టేజ్కి వచ్చింది. ఈ దశలో తాండావాసులంతా ఒకటయ్యారు. తమ ఊర్లో ఉన్నటువంటి పాఠశాలను నిలుపుకున్నారు. మూతపడే స్టేజ్ నుంచి తెరుచుకున్నటువంటి పాఠశాల ఈరోజు మంచి స్ట్రెంగ్త్తో రన్ అవుతున్నటువంటి నేపథ్యం. అసలు తాండాలో స్కూల్ మూతపడే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఇప్పుడు ఆ స్కూలు ఎట్లా బాగుపడ్డది, దీని వెనుక ఉన్నటువంటి కథ ఏంటి, గ్రామస్తుల కష్టం ఏంటి, ఇవాంటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. చుట్టూ పచ్చని ప్రకృతి, కొండల మధ్య ఉన్నటువంటి గిరిజన తాండా కొరట్పల్లి తాండా. మనతోనంతా ఈ తాండాకు సంబంధించినటువంటి గిరిజన పెద్దలు ఉన్నారు. ఈ పాఠశాలను ఎట్లా నిలుపుకున్నారు, పాఠశాలకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎట్లాంటి పరిస్థితుల్లో పాఠశాల ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది, వీరితో మాట్లాడి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా చెప్పండి, స్కూల్ మూతపడే స్టేజ్ నుంచి వాళ్ళ స్కూల్ మంచిగా రన్ చేసే పరిస్థితికి వచ్చింది, ఎట్లా చేసింది ఇదంతా? 17-18లో పిల్లలు బాగా స్ట్రెంత్ తక్కువైంది. ప్రైవేట్ స్కూల్లో పంపించుకున్నాం ఇంతకుముందు, కానీ మాకు కూడా బాగా అంటే దూరం అవుతుంది ప్రైవేట్ స్కూల్. కానీ ఇక్కడ 2 టీచర్లు వస్తున్నారు, ఫ్రీగా డబ్బులు ఇచ్చుడు అవుతుంది. అందుకోసం గవర్నమెంట్ నుంచి డబ్బులు పోతున్నాయని చెప్పేసి తాండా కమిటీ మేము నిర్వహించుకొని అందరం మాట్లాడేసుకొని పిల్లలందరినీ బయటకు పంపించకుండా, ఏదైనా మంచి చెడు బయటకు పోతే దూరం అవుతుంది కాబట్టి ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన తాండాలనే ప్రైవేట్ టీచర్లను పెట్టేసి మేము ఇక్కడనే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అన్నీ చదువుకుందామని చెప్పేసి చదివించాలని చెప్పేసి కొరటిపల్లి తాండా, మాది డిచ్పల్లి మండలం. మేము చాలా వెనుకబడి ఉన్నది మా తాండా. అంటే టీచర్స్ వస్తున్నారు, 2 వస్తున్నారు, ప్రైవేట్గా మేము పెట్టుకున్నాము. మాకు అంటే ఎటువంటి డబ్బులు గవర్నమెంట్ నుంచి రావట్లేదు. 2 టీచర్లకు వస్తున్నాయి, మిగతా టీచర్లు 2కి మేము అంటే పిల్లల కోసం మా కోసమని మేము చదివించాలని చెప్పేసి తాండా నుంచి పెట్టుకుంటున్నాము. చెప్పండి, ఎట్లా స్కూల్ ఎట్లా కాపాడుకున్నారు? ఒక దశలో మూతపడే స్టేజ్కి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు మూతబడిపోతుంది మా తాండాలో అని చెప్పేసి గ్రామ కమిటీ మెంబర్ అందరం కలిసి ఏకతాటిగా అందరూ కలిసి కూర్చొని నిర్ణయించుకొని మా పాఠశాలను ఇంగ్లీష్ మీడియం చేసుకొని 2 విద్యా వాలంటీర్లను పెట్టుకొని వారికి సరిపడా జీతాన్ని సంవత్సరం మొత్తంగా ఎంతైతుందో ప్రతి విద్యార్థి పైన జమ చేసుకొని ఒక కమిటీగా ఏర్పడి పహారీ కూడా నిర్మించుకున్నాము. పాఠశాలలో గదుల ఇబ్బంది ఉన్నది. గత ప్రభుత్వంలో మేము కూడా చాలా ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాము, అయినా మాకు లాభం జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే మా యొక్క పెట్టుబడిని పెట్టుకొని గ్రామం వీడీసీ పై నుంచి డబ్బును పెట్టుకొని పెద్ద గదులు ఉన్న వాటిని చిన్న తరగతి గదులుగా ఏర్పాటు చేసుకొని మంచి బోర్డులు, వాళ్ళకు కావాల్సినటువంటి ఎలక్ట్రీషియన్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అన్నీ మేము సదుపాయాలుగా చేసుకొని ఈరోజు మా పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో ప్రజెంట్ మేము 50 మంది తీసుకొచ్చాము. అదేవిధంగా పోయిన గత సంవత్సరము 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలు గురుకులలో దాదాపు 10 నుండి 15 మందికి సీట్లు వచ్చాయి. చెప్పండి, అసలు ఎట్లా స్కూల్లో ఈ స్టేజ్కి ఎట్లా తీసుకొచ్చింది? ఎందుకంటే ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు పంపేవారు అన్నట్టు. ఎందుకంటే వేలకు ఫీజు కట్టేసి పిల్లలు ఇక్కడ నుంచి స్కూల్కి పోయి మళ్ళీ రావాలంటే టైర్డ్ అయిపోతున్నారు. పొద్దున పికప్ ఏమో 7 గంటలకు చేసుకొని సాయంత్రం ఈవినింగ్ ఏమో 6 గంటలకు రావడం వల్ల వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడతలేరు అన్నట్టు. అందుకోసం ఏం చేసినామంటే మేము తండవాసులము వీడీసీ మెంబర్స్ అందరూ కూర్చొని ఏకతాటి వచ్చి ఏంటంటే మనం మంచి విద్య ఎందుకు అందించకూడదు మన పిల్లలకు, ఎందుకంటే అక్కడ వేల పైసలు ఎందుకు కట్టాలా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూర్చొని ఈ పహారీ కూడా నిర్మించడం జరిగింది. అంటే మా తండా పైన డబ్బులు ఖర్చు చేసి పహారీ కూడా నిర్మించడం జరిగింది. ప్లస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు టాయిలెట్స్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఆ వర్క్ కింద 4.5 లక్షలు శాంక్షన్ అయినాయి. అన్ని వర్కులు అయిపోయినాయి, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఆ సైడ్ కాంపౌండ్ వాల్ లేదన్నట్టు, కొద్దిగా ఇది కూడా గవర్నమెంట్ పట్టించుకొని కొన్ని ఫండ్స్ ఇంకా మన మంజూరు చేస్తే అవి కూడా పెట్టుకొని వేరే తండలకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మంచి విద్య అందించాలని చెప్పేసి ఇది ఆ విధంగా మేము చేసుకుంటున్నాము. సో ఇదే కొరట్పల్లి తాండాకు సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించినటువంటి అప్డేట్ మాట్లాడదాం. ఇంకా చాలా మంది తాండావాసులు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. స్కూల్లో ఎట్లా ఉన్నాయి పరిస్థితులు కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనం కొరట్పల్లి తాండా స్కూల్ వద్ద ఉన్నాము. ప్రైమరీ స్కూల్ మనం చూడొచ్చు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొరట్పల్లి తాండా వద్ద మనం ఉన్నాము. విద్యార్థులంతా కూడా ఒక ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా డ్రెస్సింగ్ కావచ్చు, లేకపోతే స్కూల్ మెయింటెనెన్స్ కావచ్చు, నిర్వహణ కావచ్చు, పూర్తిగా ఒక ప్రైవేట్ పాఠశాల లాగా దీన్ని తీర్చిదిద్దారు. మాట్లాడదాం, ఇంకా కొంతమంది గ్రామ పెద్దలు కూడా మనతో ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కాగా ఇట్లా స్కూల్ పిల్లల కోసం ఏం చేస్తున్నారు మీరు? మేము ఎంతో కష్టపడి
మేము సతుకులే మనం ఖరాబ్ అయిపోయినామని అలా భవిష్యత్తు ఖరాబ్ కావద్దని చెప్పి మేము ఏం చేసినామంటే తండా అంత పెద్ద మనుషులు, నేను తండా నాయకుడిని విలేజ్ పెట్టి విలేజ్లో అంత కమిటీ వేసి ఏం చేసినామంటే ఎవ్వడు పిల్లగాలు ఎటుపోవద్దు, వేరే ఊరికి కూడా పంపద్దు, దూరం పోయి మనం ఎందుకు ఇంకా 2 టీచర్లను పెడదాం. ఇంకా టీచర్లు ఉండగా గవర్నమెంట్ టీచర్ 2 ఉండగా ఇంకా 2 టీచర్లను పెట్టి మనం ఇటు మనిషికి టీచర్లకు 10-12 మందే సారిపోతుంది. ఎక్కువ మంది ఉంటే టీచరు చెప్పినా కానీ వాళ్ళు ఏది మర్చిపోతారు. కష్టం చేసి 10 మంది 11 మంది ఇచ్చి 4 పెడదామని 2 టీచర్లని ప్రైవేట్ పెట్టినాం. 2 గవర్నమెంట్ 2 ప్రైవేట్లను పెట్టి మళ్ళీ కమిటీ పెట్టేసి మళ్ళా తండా నిర్ణయం చేసుకున్నాం. తల్లిదండ్రులు నీ ఒక్క కొడుకు ఇలా రాకపోతే తండ్రిని ఇంత జుర్మానం, ఈ రోజు నీ కొడుకు ఎందుకు పంపలేను అని తల్లిదండ్రులని కమిటీ వేసి అలాని జుర్మానం, నీ కొడుకు ఒక్కన రాకపోతే ఇన్ని రూపాయలు జుర్మానా వేయాలా, జుర్మానా వేసిన పైసలు కూడా పిల్లలకు పనికిస్తాయని చెప్పి అలాని ఇంత భయం పెట్టించి తండా కమిటీ చేసి మేము ఇది చేసినాం. దానికి ఎట్లా ఉంది స్కూల్, ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు అయితే పర్వాలేదు సార్, మంచిగా ఉన్నది స్కూల్ అయితే. ఇప్పుడు మేము ప్రైవేటు 2 టీచర్లను పెట్టినాం, 2 గవర్నమెంట్ ఉన్నారు, ఒక ఆయామం ఉన్నది. మాకు ఇలా ఇంగ్లీష్ మీడియం తెలుగు మంచిగా రావాలని పెట్టుకున్నాం సార్. గతంలో మీ తాండాలో ఇంగ్లీష్ మీడియం ఎవరైనా చదువుకున్నారా? ఉండే నా స్కూల్ ఈ స్కూల్ ఏం లేకుండే సార్, అంతకుముందు పిల్లలు కూడా రాలేరు, పట్టించుకోలేరు ఎవరు సార్. ఇప్పుడు మేము పట్టించుకొని కొద్దిగా మంచిగా చేస్తున్నాం సార్. ఎట్లా ఏమంటున్నారు పేరెంట్స్, ఏమంటారు పిల్లలు, ఏమంటున్నారు? మంచిగా అంటారు. ఇప్పుడు అందరు యాద్ చేస్తారు, పిల్లలు మంచిగా చదువుకుంటారు, సార్లు కూడా మంచిగా చెప్తారు, టీచర్లు కూడా మంచిగా చదువు చెప్తారు, ఇంగ్లీషులు కూడా బాగా వస్తుంది పిల్లలకు, చదువు కూడా బాగున్నది సార్. చెప్పండి, ఎట్లా స్కూల్ ఎట్లా కాపాడుకున్నారు? ప్రైవేట్ స్కూళ్ళ కంటే అద్భుతంగా ఉండాలనే డ్రెస్ కోడ్కే ఒక కమిటీ నిర్ణయించుకున్నాం మేము. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా లేదు ఇంత మంచి డ్రెస్. తర్వాత ప్రతి ఏమైనా ఈవెంట్స్ జరిగితే పిల్లలకు యాక్టివేషన్ ఒక ఆయమని మేమే సొంతంగా నిర్ణయించుకున్నాము. మళ్ళీ 2 విద్యా వాలంటీర్లను నియమించుకున్నాము. ఇక ఎవ్రీ మంత్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి శాలరీస్ కరెక్ట్ టైంకి వస్తున్నాయో లేదో కానీ మేము ఎవ్రీ 2nd డేట్కి విద్యా వాలంటీర్స్కి శాలరీస్ కూడా ఇచ్చే విధానం మేము తీసుకొచ్చినాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పిల్లలు ఇంటికి వెళ్ళి చదవరు అనే ఉద్దేశంతో ఎక్స్ట్రా 1 అవర్ ఇంకా ట్యూషన్ కూడా మేము పెట్టించినాము. ఆ ట్యూషన్ కూడా 300 ఈచ్ స్టూడెంట్కి 300 మేము పెట్టి అలా మా విద్యా వ్యవస్థని మేమేమో పటిష్టం చేసుకున్నాం మా తండా తరపున. మాట్లాడదాం, టీచర్స్ ఏం చెప్తారు, పిల్లలు ఏం చెప్తారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ఒక ప్రయత్నం చేద్దాం మనం. కొరట్పల్లి తాండాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు ధీటుగా నిర్వహిస్తున్నారు. ఒకవైపు పిల్లలకు స్కూల్ డ్రెస్సింగ్ కావచ్చు, వీళ్ళకు బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేటువంటి ఐటమ్స్ కావచ్చు, దాంతోపాటు ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఇదంతా కూడా ఒక ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టంగా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేటువంటి పేరెంట్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు పంపేలాగా వీళ్ళు విద్యను అందిస్తున్నారు. స్కూల్ని ఎట్లా రన్ చేస్తున్నారు తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఈ స్కూల్ రన్ అవుతుంది, చూస్తుంటే మాకైతే అట్లా అనిపిస్తుంది. డ్రెస్సింగ్ కావచ్చు, పిల్లలు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళ అటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు. సో ఎట్లా ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం పథకాన్ని మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తూ మన ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కమిటీని పిలిచి వాళ్ళతో మాట్లాడి మనమే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ధీటుగా మనం చెప్పుకుందాము అని చెప్పేసి పేరెంట్స్ కమిటీని మోటివేట్ చేసి మేము వాళ్ళ ద్వారా ఒక 2 వీవీల్ని తీసుకొని ఈ పాఠశాలను ఇంగ్లీష్ మీడియంగా మార్చుకొని ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇక్కడే చదివి చెప్పడం జరిగింది. గత సంవత్సరం మా పాఠశాల నుండి 4వ తరగతి అందరి విద్యార్థులు గురుకుల సీట్లు సాధించడం వల్ల ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఇక పేరెంట్స్ కమిటీ సహకారం మాకు మరవలేనిది. సాధారణంగా విద్యా వాలంటీర్లు అంటే కొంత ప్రభుత్వ ఉద్యోగులతో కంపేర్ చేస్తే కొంత చిన్న చూపు ఉంటుంది, కానీ ఈ స్కూల్లో మీకు కూడా ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు. శాలరీస్ ఇచ్చే విషయంలో గ్రామస్తులు కూడా అంత సహకారంతో ఇన్ టైంలో శాలరీస్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో ఎట్లా ఉండవు విద్యా వాలంటీర్గా మీరు హ్యాపీగా ఉన్నారా? విద్యా వాలంటీర్గా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు వేరే స్కూల్స్లో అట్లా ఉంటుందేమో, అంటే గవర్నమెంట్ టీచర్స్ ఒకలాగా విద్యా వాలంటీర్ ఒకలాగా ఉంటుందేమో. ఇక్కడ మాత్రం అట్లా ఏం లేదు. పేరెంట్స్ అయినా మళ్ళీ విలేజ్ కమిటీ వాళ్ళైనా మాకు చాలా హెల్ప్ చేస్తారు. ప్రతి విషయంలో మమ్మల్ని మోటివేట్ చేస్తారు. పిల్లలకి ఇంక ఇట్లా చెప్పండి, అట్లా చెప్పండి, కానీ పిల్లలకు నేర్పియండి మంచిగా అని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. శాలరీస్ కూడా ఇన్ టైంలో ఇస్తారు ఖచ్చితంగా. మళ్ళీ అన్నిటితో పోలిస్తే ఇక్కడ శాలరీస్ కూడా చాలా బెటర్ ఉన్నాయి. మాట్లాడిన కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చిన్నపిల్లలు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఇంగ్లీష్ మీడియం పాఠాలు అర్థం అవుతున్నాయా, టీచర్స్ బాగా చెప్తున్నారా, ఎట్లా అనేది ఒకసారి తెలుసుకుని పిల్లలతో కూడా మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం. కొరట్పల్లి తాండా స్కూల్ తరగతి గది వద్ద మనం ఉన్నాం. చూద్దాం, ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఉన్నారు. చెప్తాను, నువ్వు ఏ క్లాస్?
4th క్లాస్. సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఎలా అర్థమవుతాయి మీకు? ఫస్ట్ మాకు తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో అర్థమైంది. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తే తెలుగు కూడా అర్థమవుతుంది. బాగా చెప్తారా? పాటలు బాగా చెప్తారా? బాగా చెప్తారు మా టీచర్స్ సార్ వాళ్ళు బాగా చెప్తారు. ఇంగ్లీష్ మీడియమా? ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియమా? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం? ఇప్పుడు నుంచి ఇంగ్లీష్ మీడియం. క్లాస్ 4th క్లాస్. మై నేమ్ ఈజ్ శివ. ఇంతకుముందు తెలుగులో అర్థం అవుతుంది, ఇప్పుడు కూడా ఇంగ్లీష్లో అర్థం అవుతుంది. మేడమ్స్ సార్స్ బాగా చెప్తారు. నువ్వే క్లాస్ బేటా? I am studying in 3rd class. My name is Nikshita. Teacher is teaching. This dress is private. Always teacher is teaching. ఏ క్లాస్ బేటా నువ్వు? 4th class. ఇంగ్లీష్ అర్థమవుతుందా? బాగా చెప్తారా మీ టీచర్స్? పాటలు బాగా చెప్తారా? 4 teachers ఉన్నారు. బాగా చెప్తారా? నువ్వే క్లాస్ బేటా? 4th class. బాగా చెప్తారా మీ టీచర్స్? పాటలు బాగా చెప్తారా? బాగా చెప్తారు. అర్థమవుతాయా? అవుతుంది. ఇబ్బంది ఏం లేదు కదా? లేదు. రైట్. ఇట్లా అందరూ కష్టపడితే, అందరూ శ్రమిస్తే ఇట్లా మూతపడేటువంటి పాఠశాలలు తిరిగి తెరిపించవచ్చు. విద్యార్థులకు మంచి భవిష్యత్తును, మంచి పాఠాలు అందించవచ్చు, మంచి భవిష్యత్తును కూడా అందించవచ్చు అని నిరూపించారు కొరట్పల్లి తాండావాసులు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.